Hello everybody, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ at హెగ్డే ఫర్టిలిటీ హైదరాబాద్. సో ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. సో ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఒక బేబీ ఉన్నాక సెకండ్ బేబీకి స్పేసింగ్ అవసరం ఉన్నప్పుడు, లేదా 2 బేబీస్ 3 బేబీస్ అయిన తర్వాత ఇంకా పర్మనెంట్ స్టెరిలైజేషన్ కావాలి అనుకున్నప్పుడు, నో మో బేబీస్ బేసికలీ ఇంకా బేబీస్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటి మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ వివిధ కారణాల వల్ల, అంటే డిఫరెంట్ రీజన్స్, 3 బేబీస్ అయిన తర్వాత ఒక బేబీ చనిపోవటము, లేదా 2 బేబీస్లో ఒక బేబీ చనిపోవటము, ఒక బేబీ అన్హెల్దీగా ఉండటము, లేదా సెకండ్ మ్యారేజ్ వల్లను, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల మళ్ళీ బేబీ కావాలని అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి డౌట్ ఏముంటుందంటే, ఇప్పుడు ఫాలో అయ్యే కాంట్రసెప్టివ్ మెథడ్ని ఎలా రివర్స్ చేసుకోవాలి అని. సో ఫస్ట్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఒకటి హార్మోనల్ ఉంటుంది, యూట్రస్ లోపల పెట్టుకునే డివైజెస్ ఉంటాయి, అలాగే పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్ ఉంటాయి. సో హార్మోనల్స్ యూజ్ చేసే వాళ్ళు అవి టాబ్లెట్స్ రూపంలో కానీ, లేదా ఇంజెక్షన్స్, ప్యాచెస్, రింగ్స్ ఇలాంటి డిఫరెంట్ వేస్లో వాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి రివర్సల్ ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ యూ స్టాప్ ద మెడికేషన్ మీకు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, వెంటనే మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, లేదా ఇట్ క్యాన్ టేక్ సమ్ టైమ్ ఎగ్ ఫామ్ అవ్వడానికి కానీ, లేకపోతే మెన్సెస్ మళ్ళీ నార్మల్ రెగ్యులరైజ్ అవ్వడానికి కానీ ఒక 1 to 2 సైకిల్స్ టైం పట్టొచ్చు. అదే ఇంజెక్షన్స్ యూజ్ చేసే వాళ్ళకి కొన్ని మంత్స్ నుంచి ఇయర్స్ వరకు కూడా టైం పట్టొచ్చు తిరిగి నార్మల్ రెగ్యులరైజేషన్ ఆఫ్ పీరియడ్స్ కావడానికి. అదే ప్యాచెస్, రింగ్స్ వాళ్ళకి అగైన్ ద సేమ్, అవి మీరు తీసిన వెంటనే మీరు వెంటనే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, లేదా 1-2 మంత్స్ టైం పట్టొచ్చు. అదే ఇంట్రాయూట్రైన్ డివైజెస్, అంటే ఇప్పుడు మనం 2 types ఆఫ్ ఇంట్రాయూట్రైన్ డివైజెస్ వాడతాం. కాపర్ టీ అయి ఉండొచ్చు, లేదా హార్మోనల్ థింగ్ దట్ ఈస్ మెరీనా అయి ఉండొచ్చు. సో కాపర్ టీ ఏంటంటే ఇది హార్మోనల్ కాదు, కాబట్టి మనం తీసిన వెంటనే యాజ్ యూజువల్ మీరు నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. అదే హార్మోనల్ అంటే మెరీనా, ఇది మనం యూట్రస్లో పెట్టినప్పుడు ఆ లోకల్ ఏరియా అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మనం తీసిన తర్వాత ఆ ఎండోమెట్రియం లేయర్ అదంతా మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొన్ని మంత్స్ పట్టొచ్చు. సో యూ కెనాట్ ఇమీడియట్లీ ఎక్స్పెక్ట్ యువర్ ప్రెగ్నెన్సీ. ఈ కాంట్రసెప్టివ్ డివైజెస్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ స్టాప్ చేసిన వెంటనే ప్రెగ్నెన్సీ రాకపోతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్లోలీ వెయిట్ ఫర్ అప్ టిల్ 4 months or 6 months టు గెట్ ప్రెగ్నెంట్. సో ఇవన్నీ మనం నార్మల్గా టెంపరీ మెథడ్స్. సో ద మేజర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? పర్మనెంట్ మెథడ్ ఫాలో అయినప్పుడు. సో పర్మనెంట్ మెథడ్స్ ఏముంటాయి? ఫీమేల్స్లో ట్యూబెక్టమీ ఉంటుంది, మేల్స్లో వాసెక్టమీ అని ఉంటుంది. సో ఇవన్నీ పర్మనెంట్ మెథడ్స్ వేర్ యూ కెనాట్ రివర్స్ అండ్ గెట్ ప్రెగ్నెంట్. బట్ ఇన్ టుడేస్ జనరేషన్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ రివర్సల్ ఆల్సో, అది సర్జరీ ద్వారా. సో సర్జరీ చేసి మనం ఈ 2 పర్మనెంట్ మెథడ్స్ని కూడా రివర్సల్ చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. సో అది ఎలా చూద్దాం. సో ఇన్ ఫీమేల్స్ ఆ ట్యూబ్ అనేది మనం కట్ చేసి, ట్యూబ్ ఇస్ వన్ థింగ్, యూట్రస్ని ఓవరీస్ని కనెక్ట్ చేసే పాత ట్యూబ్. ఓవరీస్ నుంచి వచ్చే ఎగ్ని పికప్ చేయాల్సింది ట్యూబ్, అది మళ్ళీ పిండంగా ఫామ్ అయిన తర్వాత యూట్రస్లో పెట్టాల్సిన పని ఈ ట్యూబ్ది. సో ఈ కనెక్షన్ని మనం తీసేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. సో దాన్నే మనం ట్యూబెక్టమీ అంటాం. సో ఈ ట్యూబ్ ఎక్కడైతే మనం కట్ చేసి డిఫరెంట్గా కుట్లేసి ఉంటామో దాన్ని మళ్ళీ రీఅటాచ్ చేయటమే ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. సో ఈ ట్యూబ్స్ని మళ్ళీ అటాచ్ చేయటం ద్వారా మళ్ళీ అది ఒక పాత్ లాగా ఫామ్ అయ్యి యాజ్ యూజువల్ మీరు న్యాచురల్గా ట్రై చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఫీమేల్స్లో చేయొచ్చు. అదే మేల్స్లో అయితే వాసెక్టమీ అంటాం. ఇది స్పోమ్ బయటికి వచ్చే దారిని కట్ చేయటమే వాసెక్టమీ అంటాం. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే యూరాలజిస్ట్ని కలిసి మళ్ళీ సర్జరీ ద్వారా ఆ పాత్ని రీకనెక్ట్ చేసుకోవచ్చా అనేది కనుక్కోవచ్చు. సో ఈవెన్ మేల్స్లో అయినా ఫీమేల్స్లో అయినా ఈ పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్ చేసినప్పుడు అన్ని సక్సెస్ రేట్స్ కంప్లీట్గా 100% ఉండదు. ఎవరికైనా మనం తిరిగి దాన్ని నార్మల్ చేయాలి అని అనుకున్నప్పుడు దాని సక్సెస్ రేట్ జస్ట్ ఒక 30 to 40% మాత్రమే ఉంటుంది, లేదా మీకు అసలు ప్రెగ్నెన్సీ చాలా ఇయర్స్ వరకు కూడా రాకపోవచ్చు. అండ్ ఆల్సో ఈ 2 ప్రొసీజర్స్ కొన్ని ఫ్యాక్టర్స్ మీద వాటి సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. మీ ఏజ్ అయి ఉండొచ్చు, లేదా మీకు సర్జరీ జరిగి ఎన్ని ఇయర్స్ అయింది. ఒక 3-4 years లోపలే మీరు డెసిషన్ తీసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే ఓకే, కొంచెం సక్సెస్ రేట్ మీకు ఎక్కువ ఉండొచ్చు. అదే చాలా ఏళ్ళు అయిపోయింది మీకు సర్జరీ అయ్యి ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఅటాచ్ చేయాలి అంటే మీ సక్సెస్ రేట్ తగ్గుతుంది. అండ్ ఇంకొకటి, మనం ఆల్రెడీ పాడైన దాన్ని మళ్ళీ నార్మల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి అది 100% ఉండదు. సో దాని లైనింగ్ కానీ, దాని లేయర్స్ లోపల ఉండే ఎపిథీలియం కానీ అవన్నీ పాడై ఉంటాయి కాబట్టి మళ్ళీ మనకి 100% ఛాన్స్ అనేది ఉండదు.
అండ్ ఆల్సో ఇన్ ఫీమేల్స్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు అడ్వాన్స్ మెటర్నల్ ఏజ్ ఉన్నప్పుడు మీ ఓవరీస్ కూడా కాంప్రమైజ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఈ ట్యూబ్ అనేది రీఅటాచ్ చేయడంలో పెద్ద సక్సెస్ రేట్ అనేది మీకు ఉండదు. సో ఫ్యామిలీ ప్లానింగ్ పర్మనెంట్ అయినా హార్మోనల్ అయినా ఏదైనా దేర్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ టు గెట్ ప్రెగ్నెంట్. అండ్ హౌ ఇస్ దట్? సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు పర్మనెంట్ మెథడ్ అయ్యి మీరు మళ్ళీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే we would suggest IVF is a better option than reattaching the tubes. So there is always chance to get pregnant after family planning methods. It's just that you need to find out with your fertility specialist which is the better option for you. Thank you.